Hi, hello, namaste. Welcome to Movolution. I am Vignesh. Here is our non-spoiler review of the movie Madrasi, starrer Shiva Karthikeyan, Rukmini Vasant, Vidyut Jamwal, డైరెక్టెడ్ బై మురుగదాస్. మూవీ అయితే నాకు నచ్చింది గైస్. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్గా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది కానీ మూవీ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక సైకోనా కొడుకు చేసే థింగ్స్ ఎలా ఉంటాయో పర్ఫెక్ట్గా ఈ మూవీలో చూపించారు. ఒక పిచ్చనా కొడుకు చేసే థింగ్స్ ఎట్లుంటాయి ఈ మూవీలో పర్ఫెక్ట్గా చూపించారు. మూవీ అయితే గుద్దబాలు ఉంటుంది గైస్. ఫస్ట్ హాఫ్ మాత్రంగా మెంటల్ మ్యాడ్నెస్ అసలు. పాజిటివ్స్ ఏమంటే శివ కార్తికేయన్ గారి యాక్టింగ్, ఆయన యాక్టింగ్ మాత్రం చిచ్చి పాడేశారు అసలు. అసలు ఏమన్నా యాక్టింగ్ చేశారు. ప్రాపర్గా మాస్ ఆడియన్స్కి మాత్రంగా పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది మూవీ. అంత మాసీగా అంత బాగుంటుంది మూవీ. సికందర్ మూవీ తర్వాత మురుగదాస్ గారికి ఒక మంచి మూవీ పడింది. శివ కార్తికేయన్ గారికి కూడా చాలా ఎలివేషన్స్ పడ్డాయి మూవీలో. అలాగే విలన్గా కొంచెం కూడా తగ్గకుండా ప్రాపర్గా విద్యుత్ జామ్వాల్కి అయితే మంచి రోల్ పడింది. మామూలు విద్యుత్ జామ్వాల్కి వేరే వేరే మూవీస్లో చూసింటాం, కానీ ఈ మూవీలో స్పెషల్గా చూసాం. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా ప్రాపర్గా చూపించేస్తారు. ఆ గన్ కన్సైన్మెంట్ కావచ్చు, దాని వెనుక మన హీరో ఎలా వెళ్ళినాడో ప్రాపర్గా మంచిగా చూపిస్తారు. హీరోకి విలన్కి మధ్యలో ఉన్న ఆ కనెక్షన్ని ప్రాపర్గా చూపించేస్తారు. ఇంటర్వెల్ సీన్ ఉంటుంది అసలు గూస్ బంప్సే లిటరలీ. ఇంటర్వెల్ మాత్రంగా పీక్స్లో ఉంటుంది. నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంత బాగా చూపించి సెకండ్ హాఫ్ కొంచెం లో అవుతుంది. ఆ లో అవునందువల్ల కొంచెం మాకు ఢిల్లీ బోరీ ఫీల్ వస్తుంది. కానీ సెకండ్ హాఫ్ కూడా బాగానే ఎండ్ చేసినారు. విద్యుత్ జామ్వాల్ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల ఇద్దరు ఫైట్స్ చేసుకుంటుంటే చూడడానికి చూడముచ్చటగా భలే ఉంటుంది. స్టోరీ చాలా ఎక్కువేం ఉండదు, బట్ తీసుకున్న కాన్సెప్ట్ అనేది కొత్తది. అది తప్ప ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ అయితే ఏం లేవు. కొంచెం పాటలు అయితే కొంచెం క్రీపీగా ఉంటాయి, అంత వినబుద్ధి ఉండవు. అనిరుద్ధ్ అయితే ప్రాపర్గా బీజిఎం అయితే ప్రాపర్గానే కొట్టినాడు, బట్ సాంగ్స్ దెబ్బేసినాయి. ఇకపోతే ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక సిండికేట్ మెంబర్స్ అందరు కలిసి గన్ కల్చర్ని చెన్నైలో తీసుకురావాలని చెప్పి ఆ ట్రక్స్ నిండగా గన్స్ స్మగుల్ చేస్తుంటారు. యాజ్ ఎ పార్ట్ ఆ ట్రక్స్ని ఆపడం కోసం మన పోలీసులు ట్రై చేస్తూ ఒకదాన్నైతే ఆపగలుగుతారు, మిగతా ఏదైతే సేఫ్గా ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఉండిపోతాయి. ఆ గన్ కంటైనర్స్ అన్నీ ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్నందువల్ల అక్కడ షూట్అవుట్ చేయడానికి కుదరదు. కాబట్టి అదొక సూసైడల్ మిషన్. సో ఆ సూసైడల్ మిషన్కి ఎవరికి పంపిద్దామని ఆలోచనలో ఉంటారు. కట్ చేస్తే మన హీరో బ్రిడ్జ్ మీద నుంచి సూసైడ్ చేయడానికి రెడీగా ఉంటాడు అండ్ తను దుంకేస్తాడు. అదృష్టవశాత్తు అతను బతుకుతాడు. సో ఈ పోలీస్ ఎవరైతే హెడ్ ఆయన ఉంటాడు కదా, అతన్ని ఈ మిషన్ కోసం ఎలాగో తను చావాలనుకుంటున్నాడు కాబట్టి అతన్ని ఈ మిషన్ కోసం పంపిస్తారు. ఆ మిషన్ని సక్సెస్ అయిందా లేదా, అసలు మన హీరో ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు అది తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఇంటర్వెల్ సీన్ మాత్రంగా లిటరలీ గూస్ బంప్ తెప్పించేస్తాయి. శివకార్తికేయ గారు మాత్రంగా ఈ మూవీ కోసం ప్రాణాలు పెట్టేశారు గాయస్. సూపర్గా యాక్టింగ్ చేశారు. హీరోయిన్కి అంత స్కోప్ ఉండదు, బట్ రుక్మిణి వసంత్ గారు మాత్రంగా బాగానే ప్రామిసింగ్గానే యాక్ట్ చేస్తారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయినాయి. డైరెక్టర్ మురుగదాస్ గారికి అయితే ఇది ఒక కమ్బ్యాక్ మూవీ భయ. ఖచ్చితంగా ఈ మూవీ మాత్రం హిట్ అయి తీరుతుంది, ఎందుకంటే మూవీ అంత బాగుంది, ప్రామిసింగ్గా ఉంది. ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ 4/5. ఇది మా నుంచి వచ్చే ఫస్ట్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ని ఆన్లో ఉంచుకోండి. సైనింగ్ ఆఫ్ మొబిల్యూషన్.